ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ నెల 19న భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో వన్యప్రాణుల హత్య విషయంలో జింకల వేట విషయంలో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ శాసనసభలో గత 4 రోజుల క్రితమే ఈ అంశాన్ని లేవనెత్తాము. అదేవిధంగా ఈ అంశం పైన మొన్న శనివారము రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయినటువంటి మరి అధికారిని, అదేవిధంగా చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అయినటువంటి అధికారిని ఇద్దరిని కూడా, పోలీస్ ఉన్నతాధికారిని ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారిని ఇద్దరు కూడా కలిసి ఈ విషయం పైన మరి ఎందుకు నేరస్తుల మీద దోషులు ఎందుకు వదిలిపెడతా ఉన్నారు, నేరస్తులను ఎందుకు వదిలిపెడుతున్నారని అడగడం జరిగింది. ఈ కేసు పైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ నెల 19వ తేదీన భూపాలపల్లి మహాదేవ్పూర్లో జరిగినటువంటి జింకల వేట విషయంలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇటు ఫారెస్ట్ అధికారులు కానీ లేక పోలీస్ అధికారులు కానీ ఈ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో పాలక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ జింకల వేటలో, వన్యప్రాణుల వేటలో ఉన్నారు. మరి నేను ఇక్కడ శాసనసభలో లేవనెత్తిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసుకు కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసుకు చేయలేదు. పోలీసు వాళ్ళు కూడా మరి ఈ కేసు విషయంలో సాధ్యమైనంత వరకు అసలైన దోషులను, పాలక పార్టీకి సంబంధించినటువంటి దోషులను తప్పించేటువంటి ప్రయత్నం చేశారు. మహాదేవ్పూర్ జడ్పీటీసీకి సంబంధించినటువంటి భర్త, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు మరి అక్బర్ ఖాన్ను తప్పించేటువంటి ప్రయత్నం చేశారు. బాదరగా కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళను పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసి వాళ్ళపైన ఏ రకమైనటువంటి దర్యాప్తు జరపకుండా వాళ్ళను జైలుకు పంపించారు. అందులో సరెండర్ చేసిన దాంట్లో కూడా ఈ జడ్పీటీసీ ప్రముఖ టీఆర్ఎస్ నాయకుడు భర్త అయినటువంటి అక్బర్ ఖాన్ అక్కడ ఉన్నాడు. ఆయననే తీసుకెళ్ళి సరెండర్ చేశాడు. ఆయననే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆయన నేతృత్వంలోనే ఈ కొంతమంది ముగ్గురిని అనామకులను సరెండర్ చేశారు. కానీ ఈరోజు పోలీసులు అక్బర్ ఖాన్ కూడా A5గా ఈరోజు చేర్చడం జరిగింది. భారతీయ జనతా పార్టీ విషయాలన్నీ కూడా మరి అధికారులకు ఇచ్చిన తర్వాత మీరు నిజమైనటువంటి దోషులను పట్టుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేమే రాష్ట్ర హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించిన తర్వాత ఈరోజు అక్బర్ ఖాన్ కూడా పేరులో చేర్చారు, A5గా చేశారు. ఆయన నేతృత్వంలోనే ఈ జింకల వేట జరిగింది. ఆయన నేతృత్వంలోనే ఫారెస్ట్ అధికారుల మీద తుపాకులు చూపించి వాళ్ళను కొట్టి అక్కడి నుంచి ఈ దోషులు తప్పించుకొని వచ్చారు. నేను అడుగుతా ఉన్నాను పోలీస్ అధికారులను, ఉద్యోగం చేస్తున్నటువంటి బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారుల మీద తుపాకులు చూపించి కొట్టి వాళ్ళను పక్కకు నెట్టేసి మరి తోసుకొని వస్తే ఎందుకు IPC 307 కింద హత్యా నేరము ఆ యొక్క వ్యక్తుల మీద, ఆ దోషుల మీద ఎందుకు పెట్టలేదో ఈరోజు పోలీసులు, ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాలుగా ఈ కేసును నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి మేము అడిగిన తర్వాత, నేను ఈ సమస్యను లేవనెత్తిన తర్వాత ఈరోజు 5గురి మీద కేసు పెట్టారు. అందులో 3గురిని జైలుకు పంపారు. పంపేటప్పుడు కూడా వాళ్ళను మీడియా వాళ్ళకు చూపించకుండా
మీడియా వాళ్ళకు తెలియకుండా, నాలుగో కంటికి తెలియకుండా వాళ్ళని తీసుకెళ్ళి కోర్టు ద్వారా జైలుకు పంపించేంత వరకు, జైలు లోపలికి పంపించేంత వరకు ఎవరికి తెలియదు. వాళ్ళు బయట ఉంటే అసలు విషయాలు బయటకు వస్తాయని, వాళ్ళని మీడియా కలిస్తే, సరెండర్ అయినటువంటి వ్యక్తులను మీడియా కలిస్తే నిజమైన దోషులు బయటకు వస్తారని ఈరోజు దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను, సల్మాన్ ఖాన్ ప్రముఖ హిందీ నటుడు ఒక్క జింకను రాజస్థాన్లో పంపిస్తే దేశమంతా సంచలనమైంది, చివరకు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు 5 జింకలను చంపారు వీళ్ళు, 2 జింకలు దొరికాయి, మరో 3 జింకలు ఎక్కడ పోయినాయో తెలియాల్సిన అవసరం ఉంది. అవి అక్బర్ ఖాన్ ఇంట్లో ఉన్నాయా, లేకపోతే పాలక పార్టీ నాయకులకు చేరాయా హైదరాబాద్కు? ఆ 3 జింకలు చంపినటువంటి జింకలు ఎక్కడ పోయా తెలియాల్సిన అవసరం ఉంది. ఎన్ని తుపాకులు వాడారు, ఎన్ని వాహనాలు వాడారు, ఒకటే వాహనం ఇప్పటి వరకు పట్టుబడ్డది. నిజమైనటువంటి వేటకెళ్ళినటువంటి వాహనం ఇంతవరకు పట్టుబడలేదు. ఇండికా కారు మాత్రమే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి సీజ్ చేసినట్టు చూపిస్తున్నారు. నిజమైనటువంటి మరో 2 వాహనాలు, ఈరోజు పాలక పార్టీకి సంబంధించినటువంటి వాహనాలు, మరో 2 వాహనాలు ఇంతవరకు పోలీసులు చూపించడం లేదు. ఈ సందర్భంగా ప్రముఖులైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయకుండా అమాయకులైనటువంటి 3 మాత్రమే అరెస్ట్ చేశారు. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాను, మీరు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈ దోషులను మీరు అరెస్ట్ చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేమే న్యాయస్థాన తలుపులు మరి ఈరోజు తెరవాల్సి వస్తుంది, మేమే న్యాయస్థానానికి వెళ్లాల్సి వస్తుంది. హైకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం దోషుల కొమ్ము కాస్తుందని హైకోర్టుకు చెప్పి, హైకోర్టు ఆధ్వర్యంలో ఈ వన్యప్రాణుల వేట చేసినటువంటి మానవ మృగాలను శిక్ష పడే విధంగా భారతీయ జనతా పార్టీ హైకోర్టుకి వెళ్లాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. अकबर साहब सुन तो लीजिए सर, सुन तो लीजिए सरकार, अरे सुन तो लो भाई। स्पीकर साहब ने खुद कहा आपसे, अकबर साहब, स्पीकर साहब ने आपसे खुद कहा, no, my only request to you is you can always have these follow-up questions in your demands.